ద్వారా వాళ్ళందరికీ కూడా మా విన్నపం ఏంటంటే చక్కగా వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకోండి. ఒకవేళ మీరు సిటీస్లో ఉన్నా ఇంకా వేరే గ్రామాల్లో కాకుండా ఇంకెక్కడ ఉన్నా కూడా ఈ సందర్భాన్ని మీరు ఉపయోగించుకొని తప్పకుండా వచ్చి మీ ఓటును వేయవలసిందిగా మేము మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాము. ఈ ఓటర్లకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా మేము చేయడం జరిగింది. దానికోసం మీ అందరి కోసం ఒక చిన్న ప్రెజెంటేషన్ కూడా మేము తయారు చేశాము. ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, అదేవిధంగా ఎన్ని పోలింగ్ స్టేషన్స్లో మేము వెబ్కాస్టింగ్ పెట్టాము, ఈ పోలింగ్ స్టేషన్స్లో ఎటువంటి ఏర్పాట్లు చేశాము, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇవన్నీ ఓటర్లకు స్వేచ్ఛగా వచ్చి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ నిర్వహించేందుకు మేము చేసిన ఏర్పాట్లయితే అబ్జర్వర్సు మైక్రో అబ్జర్వర్స్ను కూడా నియమించి మరి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి ఇంకా బలంగా ఈ ఎలక్షన్స్ నిర్వహించేందుకు ఈ వ్యవస్థ కూడా అక్కడ చక్కగా గత 15 రోజుల నుంచి కూడా అక్కడే ఉన్నారు. అన్ని విధాలుగా ఓటర్లకు సహకరించడానికి వాళ్ళు అక్కడే ఉంటారు, తిరుగుతూ కూడా ఉంటారు. అలాగే కౌంటింగ్ కూడా చేయించి రిజల్ట్ డిక్లరేషన్ కూడా ఈ అబ్జర్వర్స్ చేస్తారు. మీరు కనుక చూస్తే ఇందాక మీకు చెప్పినట్టు 56,19,430 ఓటర్లు 37,562 పోలింగ్ స్టేషన్స్లో వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్లో కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు అంటే 12,960. అదే వార్డుల్లో కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారంటే 65,455. సో ఇది చాలా గట్టి పోటీ అని మనం చెప్పుకోవచ్చును. చాలా చక్కగా కాంపిటేటివ్ స్పిరిట్లో ఇది జరుగుతుంది. ఈ కంపీటింగ్ క్యాండిడేట్స్ 3,834 సర్పంచ్ ఆఫీసెస్లోను, అలాగే 27,628 వార్డు ఆఫీసెస్ గాను పోటీ చేస్తూ ఉన్నారు. వీరి భవితవ్యం మనం అనుకున్నట్టుగా ఈ 56,19,430 ఓటర్ల ఓటు హక్కు వినియోగం మీద ఆధారపడి ఉంటుంది. మరి ఓటర్లకు ఇంకా ఏం చేశాము అనంటే ఓటర్ స్లిప్స్ డిస్ట్రిబ్యూషన్ నిన్న సాయంత్రంతో అయిపోయింది. ముఖ్యంగా మరి ఫేజ్ 1కు 99% అయిపోయింది అన్నారు. 1/2 ఎక్కడైనా మిగిలిపోయి ఉంటే అది ఈరోజు కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఉదయం రిసెప్షన్ సెంటర్స్లో అన్ని పోలింగ్ టీమ్స్ కూడా మరి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అదేవిధంగా బ్యాలెట్ బాక్స్లను ఏ విధంగా ఉపయోగించాలి, దాన్ని ఏ విధంగా ఓపెన్ చేయాలి, క్లోజ్ చేయాలి, ఇటువంటి డెమాన్స్ట్రేషన్స్ను కూడా వారికి వివరించడం జరిగింది. మరి నెక్స్ట్ ఓటర్లు వారి యొక్క ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్ స్లిప్పులు అయితే పనికిరావు కదా, మీకు అందరికీ తెలుసు. వారు ఏమేమి ఉపయోగించుకోవచ్చు అంటే మరి ఈ స్క్రీన్ ద్వారా మీ అందరికి కూడా కాపీ ఇచ్చాము. ఈ 18 రకాలైనటువంటి ఐడెంటిటీ కార్డ్స్ని వాళ్ళు చూపించుకొని ఆ ఎలక్టరల్ రోల్లో మార్క్డ్ ఎలక్టరల్ కాపీస్లో వాళ్ళ పేరు కనుక ఉంటే వారు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చును. అదంతే చక్కగా మేము మీకు చూపించడం జరిగింది. వాటి వివరాలు మీరు తీసుకుని దాని గురించి మీరు రాస్తే ఓటర్లకు ఇది కొంతగా సహాయకారిగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఎంతమంది పోలింగ్ పర్సనల్ ఉన్నారు అనంటే 3,591 మంది ఆర్ఓస్, అలాగే పోలింగ్ పర్సనల్స్ 93,905, అంటే దాదాపు 1,00,000కు పైగా పోలింగ్ అఫీషియల్స్ ఈ యొక్క పోలింగ్లో మన ఓటర్స్కి సహకారంగా పోలింగ్ స్టేషన్స్ మ్యాన్ చేస్తూ ఉంటారు. ఇవి మన పోలీస్ బందోబస్తు కాకుండా అలాగే అబ్జర్వర్స్ వాళ్ళని వదిలేయగా ఈ ఏర్పాట్లు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చేయడం జరిగింది. కాబట్టి ఇది చాలా పెద్ద కార్యక్రమంగా మనం చెప్పుకోవచ్చును. ఈ 1,00,000 మందికి గాను ట్రైనింగ్ 2 విడతలుగా చేయడం జరిగింది. వాళ్ళకు ర్యాండమైజేషన్ కూడా చేసి ఎవరెక్కడికి వెళ్తున్నారనే విషయం వాళ్ళకు ఒక 2 రోజుల ముందు తెలియజేసి మరి ఈరోజు మొత్తం అన్ని మెటీరియల్స్ కూడా ప్రింట్ చేయడం జరిగింది. ఈ పోలింగ్ స్టేషన్స్ వెబ్కాస్టింగ్ ఉన్నవి 3,691.
బ్యాలెట్ బాక్సెస్ 45,086 బ్యాలెట్ బాక్సెస్ మేము ఉపయోగించడం జరుగుతుంది. మేము అంత పోల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి ప్రీ పోల్ అరేంజ్మెంట్స్ ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది, పోల్ డే రోజున వాళ్ళు ఏం చేయాలి, పోస్ట్ పోల్ ప్రొసీజర్స్ అంటే కౌంటింగ్తో పాటుగా ఇంకా ఏం చేయాలి అనే విషయాలు మేము చాలా వివరంగా వాళ్ళకు వివరించాము నిన్న. అదేవిధంగా సెక్యూరిటీ అండ్ లా అండ్ ఆర్డర్ గురించి కూడా మరి సిపిలు కానీ ఎస్పీలు కానీ వారందరికీ కూడా తగు ఆదేశాలు మరి ఏడీజీపీ గారు కూడా ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా నిన్న సాయంత్రం నుంచి లిక్కర్ షాప్స్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది. అది వాటి యొక్క నిర్వహణ గురించి కూడా నిన్న ఎక్సైజ్ కమిషనర్ గారు మొత్తం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి తెలియజేయడం జరిగింది. సో ఈ ప్రీ పోల్ కనుక మీరు చూస్తే ఈరోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఆపరేషన్స్ అనేవి అయిపోయినాయి. దాంట్లో ఒక కాంప్రహెన్సివ్ కాంటాక్ట్ కార్డు కూడా ఒకటి పెట్టుకోండి. ఒకరికొకరు ఐడెంటిటీ కార్డ్ అనేది లేకుండా ఉంటే మరి ఇబ్బంది అయిపోతుంది. అలాగే ఓటర్స్కి ఎవరికైనా సహాయం కావాలంటే కూడా ఈ యొక్క ఐడెంటిటీ కార్డ్స్ చాలా ఉపయోగపడతాయి కాబట్టి ఆ విధంగా చేసుకోండి అని కూడా వాళ్లకు చెప్పడం జరిగింది. నేను ఇక్కడ కొంత ఆగి ఈ సెక్యూరిటీ అండ్ లా అండ్ ఆర్డర్ గురించి ఏమైతే వివరాలు ఉన్నాయో వాటిని వివరించాల్సిందిగా ఏజీపీ వారిని కోరుతాను. మెజిస్టీరియల్ పవర్స్ కూడా మేము ఆల్ టీమ్స్కి 31 డిస్ట్రిక్ట్స్లో అందరికి కూడా మెజిస్టీరియల్ పవర్స్ కల్పించి వాళ్ళందరికీ కూడా ఆర్డర్స్ మేము పంపడం జరిగింది. ఫస్ట్ ఫేజ్కి మాత్రమే సంబంధించి 395 గ్రామ పంచాయతీ యునానిమస్ అయినాయి. అదేవిధంగా చాలా వేలల్లోనే మన వార్డు మెంబర్స్ కూడా అయ్యారు. మీకు స్టాటిస్టిక్స్ ఇస్తాను. ఇప్పుడు మనం కనుక చూసుకుంటే అవి తీసేసిన తర్వాత కూడా మీకు 3,000 కంటే ఎక్కువ సర్పంచ్ స్థానాలు రేపు పోటీకి వెళ్తా ఉన్నాయి. సో ఏవైతే యునానిమస్ అవ్వాలి అని మనం కోరుకుంటామో అవి అబౌట్ 1 to 2% ఉండొచ్చు అని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన కరెక్ట్ స్టాటిస్టిక్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి సెకండ్ ఫేజ్లో కూడా 495 మంది యునానిమస్ ఎలక్షన్ అయ్యారు, ప్లస్ వార్డ్ మెంబర్స్ కూడా అయ్యారు. మీకు లాస్ట్ టైంగా నేను చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు వారు కూడా చెప్పారు కదా, ఏదైతే మీకు టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చానో అలాగే మా గ్రీవెన్స్ సెల్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉంది అని చెప్పానో అవి రెండు కూడా చాలా చక్కగా వినియోగించుకున్నారు. ఇక మీదట కూడా అందరు వినియోగించుకోవాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ పోల్ టైంలో ఇంకా ఎక్కువగా ఓటర్స్ అందరూ వస్తారు కాబట్టి ఎట్టి విషయాలైనా మాకు చెప్పాలి అని అనుకుంటే బాగానే ఉంటుంది. సో చాలానే వచ్చినాయండి, 1200 పైన మాకు ఆ ప్లాట్ఫామ్ని ఉపయోగించుకోవడం జరిగింది. మరి ఇంకా కూడా మేము ఓటర్స్ని ఏం విజ్ఞప్తి చేస్తున్నామంటే నో యువర్ పోలింగ్ స్టేషన్ అన్నది కూడా మీరు మా టీఈ పోల్ ద్వారా మీరు ఓపెన్ చేసి జియో రెఫరెన్సింగ్ కూడా చేసాము. ఇప్పుడు సెల్ ఫోన్స్ అందరి దగ్గర ఉన్నాయి. చాలామంది ఓటర్స్ మన అర్బన్ ఏరియాస్ అలాగే మన సిటీ ఏరియాస్లో కూడా ఉండవచ్చును. కాబట్టి సడన్గా వాళ్ళకి పోలింగ్ స్టేషను కావాలి అని అనుకుంటే కూడా జియో రెఫరెన్స్తో నో యువర్ పోలింగ్ స్టేషన్ అన్నది కూడా మా వెబ్సైట్లో ఉన్నది, మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. మన ఇది కంప్లీట్ చేశాక మనం ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అన్నప్పుడు మనం చర్చించుకుందాం దాని గురించి. ఏమండి, సో పోల్ హాలిడే రేపు ఎవరికైతే ఓటర్స్ ఉన్నారో మన ఓటింగ్ ఏరియాస్ అన్నీ కూడా హాలిడే డిక్లేర్ చేయడం జరుగుతుంది. అందరు కూడా వచ్చి ఆ హాలిడేని వినియోగించుకొని మరి పోయినసారి కంటే కూడా బాగా ఎక్కువ నంబర్స్లో వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని నేను కోరుతున్నాను. ఇక్కడ కనుక మీకు చూస్తే మీ అందరి కోసం అలాగే నా కోసం కూడా దిస్ విల్ బి అవర్ కంట్రోల్ రూమ్. రేపు ఇక్కడి నుంచే మేము అన్ని టీమ్స్ కూర్చొని మేము మానిటర్ చేస్తూ ఉంటాము. ఒక్కొక్క మానిటర్లో మనము 9 పోలింగ్ స్టేషన్స్ ఒక టైంలో మనం చూడొచ్చు. ఏ జిల్లాకు సంబంధించిన పోలింగ్ స్టేషన్స్ చూడాలంటే కూడా మనం చూసుకోవచ్చు. మరి మీరు అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత అది చూపించమంటారా? అది చూపించిన తర్వాత మనం మాట్లాడుకుందామా? మీ ఇష్టానికి నేను వదిలేస్తాను. చెప్పండి. మీద ఒకటి తీసుకున్నారంటే అందరిది తీసుకోవాలి, లేదా వెబ్ కాస్టింగ్ అయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని మాట్లాడదామంటే మాట్లాడదాం. నన్ను ఎవరు అడగలేదు, మీరే ఫస్ట్ అడుగుతున్నారు. ఫస్ట్ ఫేజ్ లో 5 గ్రామ పంచాయతీలలో
ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. రెండవ ఫేజ్ లో 11 గ్రామ పంచాయతీలలో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. అది రోస్టర్ విధానం వల్ల తప్పు వల్ల తగ్గిందా? అక్కడ గ్రామస్తులు కొంతమంది ప్రాంతాలలో బెదిరించారు, లేదా కొన్ని ప్రాంతాలలో గ్రామస్తులు బహిష్కరించారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఇది ఏది కరెక్ట్? ఎలక్షన్ కమిషన్ ఆ గ్రామ పంచాయతీల మీద తదుపరి ఏం చర్యలు? అన్నిటికీ మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి రిపోర్ట్స్ తెప్పించుకొని ఎలక్షన్స్ తర్వాత వాటి మీద దృష్టి సారిస్తాం. నా ప్రొసీజర్స్ అన్నిటికి కూడా రూల్స్ ఉన్నాయండి. ఇప్పుడే ఫస్ట్ టైం కాదు కదా మనం ఎలక్షన్స్ చేసేది, దాని ప్రకారంగా మనం చేస్తాం. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఇప్పుడు బ్యాలెట్ పేపర్స్ కూడా అంతే ఫైనల్ అయినాయి కదా. రేపు హాలిడే ఉందండి. విదిన్ ద ఎక్కడైతే మన పోలింగ్ ఏరియా జరుగుతుందో అక్కడ హాలిడేస్ ఉంటాయి. విలేజ్ వైజ్ ఉండకూడదు హాలిడేస్ అని అంటే యూజువలీ లేబర్ హాలిడే అని ఇస్తామండి. ఒక గ్రామానికి సంబంధించి కాదు, ఒక సిటీకి సంబంధించి అని కాదు. ఎక్కడైతే ఎలక్షన్స్ జరుగుతున్నాయో అక్కడ ఎవరైతే లేబర్ ఉన్నారో, ఓటర్స్గా నమోదై ఉన్నారో అటువంటి వాళ్ళను డ్యూటీకి వెళ్ళవలసిన అవసరం లేకుండా హాలిడే అనేది డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఒకరొకరు మాట్లాడితే నేను చెప్పడానికి వీలవుతుంది. దానికి ఏడి డీజీపీ గారు చెప్తారు. ఇంకొక క్వశ్చన్. అవునమ్మా, చెప్పాను కదండి. ఎలక్షన్స్ అన్ని నిర్వహించిన తర్వాత మనం మొత్తం ఎలక్షన్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎక్కడ ఎలక్షన్స్ వలన అవి పెట్టలేకపోతున్నామో మళ్ళీ మేము గవర్నమెంట్ వాళ్ళతో కూర్చొని మేము చర్చించుకుంటాం. దానికి తగు సొల్యూషన్స్ కూడా మేము తప్పకుండా వెతుకుతాం. సరేనా? దట్ ఐ థింక్ ఏడీజీపీ కెన్ ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. అవన్నీ కూడా ఎలక్షన్ అఫెన్సెస్ కింద వస్తాయి. నేను ఈ ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వయలేషన్ ఎక్కడెక్కడ జరిగినాయి దానికి సంబంధించి స్పెసిఫిక్ కేసెస్ నమోదైనాయి. ఈ వెలంపాడు వలన లాస్ట్ మన కాన్ఫరెన్స్ అప్పుడు కూడా మా సిపి సిద్దిపేట చాలా గట్టిగా అక్కడ చర్య తీసుకోవడం జరిగినాయి. ఈ కిడ్నాప్ సంఘటన అంతకుముందు నల్గొండ జిల్లాలో అక్కడ కేసు నమోదైంది. వాళ్ళని మా చట్టపరంగా సిఆర్పిసిఆర్ని నోటీస్ ఇచ్చి మా ప్రొసీజర్ ఇన్వెస్టిగేషన్ దాంట్లో నడుస్తున్నాయి. తర్వాత నిన్న ఒక రాత్రి సూర్యాపేటలో జరిగిన సంఘటనలో ఆల్రెడీ 5గురిని మా వాళ్ళు ఇమీడియట్ అరెస్ట్ చేయడం కూడా జరిగినాయి. ఎక్కడ కూడా ఎలా అంటే చట్టపరంగా ఏమేమి చర్యలు ఉన్నాయి మన 100% వీఆర్ టేకింగ్ యాక్షన్. పార్టీకి పోలీసులు వత్తాసు పలుకున్నారు, ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేస్తుంటే వాళ్ళని అడ్డుకొని అధికార పార్టీకి వత్తాసు పలుకున్నారు. అంటే అట్లా స్పెసిఫిక్ గా ఏదైనా ఉంటే పోలీసులు ఊరుకుంటారమ్మా. ఎనీ అఫెన్సెస్ అన్నది ఎఫ్ఐఆర్ అనేది లాడ్జ్ చేశారు అని అంటే ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేసిన పిదప ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ అనేది కంప్లీట్ చేసి దాంట్లో ఏమాత్రమైనా సరే అఫెన్స్ అయింది అని మాత్రం వాళ్లకు ఆధారాలు దొరికితే అవి కోర్టుకు కమిట్ చేయబడతాయి. అదే ప్రొసీజర్ మన ఎలక్షన్ అఫెన్సెస్ కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఏదైనా స్పెసిఫిక్ కేసు మనం జరిగితే మన అది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ దృష్టికి తీసుకురావచ్చు. డ్యూటీలు అనేవి మేము రోజు చేస్తాం, నాట్ ఓన్లీ ఫర్ ఎలక్షన్స్. ప్రతిరోజు మేము ఆఫీస్కి వస్తాం. లిక్కర్ షాప్స్ నిన్న సాయంత్రం మూసేశాం. ఇప్పుడు ఏవైనా రిక్వెస్ట్లు ఎలక్షన్స్ అనౌన్స్ చేశాం కాబట్టి అటువంటి యాక్టివిటీస్ కానీ చేయాలి అని అనుకుంటే మాకు రిక్వెస్ట్ వస్తుందండి. మేము యాజ్ పర్ ప్రొసీజర్ దట్ విల్ బి క్లియర్. 395 కేసులు అయినాయి. అట్లాగే వార్డ్స్ కూడా కొన్ని వేలు అయినాయి. ఎగ్జాక్ట్ ఫిగర్ యూ కెన్ ప్లీజ్ టెల్ మీ. ఫేర్గా అయిందా లేదా అనే విషయము ఒకవేళ ఫేర్ కాకపోతే మేమేమనుకుంటామంటే అక్కడ ఉన్నటువంటి ఓటర్స్ కానీ అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వారు కనుక కంప్లైంట్ అనేది చేస్తే అది వెంటనే
ఇట్ విల్ గో ఇన్ టు ఇన్వెస్టిగేషన్ తర్వాత కేసు కమిట్ అయ్యి ఒకవేళ కన్విక్షన్ కనుక జరిగితే ఆ ఎలక్షన్ రద్దు కాబడుతుంది. సో ఈవెన్ ఇన్ కేసెస్ ఏదైతే మనం యునానిమస్ అన్నది ఓటర్స్ని ఇండ్యూస్ చేసి కానీ లేదా ఓటర్స్ కోయర్స్ చేసి కానీ అంటే వారిని బలవంతం చేసి కానీ మీరు అన్నట్టు కిడ్నాపింగ్ కానీ ఏదైనా బలవంతంగా వాటిని విత్డ్రా చేశారు అని మనం భావిస్తే అటువంటి విషయాల్లో విత్డ్రా అయిన వాళ్ళని కూడా డిక్లరేషన్ ఇవ్వమని చెప్పాము. అదేవిధంగా సింగిల్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా డిక్లరేషన్ ఇవ్వమన్నాం. మీకు అందరికీ తెలుసు, ఒక అఫిడవిట్ అనేది ఎలక్షన్లో కనుక ఇస్తే దట్ డిక్లరేషన్ క్యాన్ బి ఛాలెంజ్డ్. ఆ డిక్లరేషన్ ఎవరైనా సరే ఛాలెంజ్ చేసి అది ఎఫ్ఐఆర్ ఇన్వెస్టిగేషన్ అండ్ కోర్టుకు కానీ కమిట్ అయ్యి అక్కడ కనుక కాన్విక్ట్ అయితే అది ఎలక్షన్ మీద తప్పకుండా ప్రభావం చూపుతుంది. సో ఆ ప్రొసీజర్ ఏదైతే మిగతా ఎలక్షన్ అఫెన్సెస్కి ఉన్నాయో అదే విధంగా ఈ ఎలక్షన్ అఫెన్సెస్ కూడా మేము పొందుపరచడం జరిగింది. అదే విధమైన యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. పొలిటికల్ పార్టీస్ లేకుండా జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ కాబట్టి మమ్మల్ని ఏ పొలిటికల్ పార్టీస్ సంప్రదించలేదండి. అంటే వాళ్ళకి సంబంధించి మాకు ఎలక్షన్ మెటీరియల్ కానీ ఎలక్షన్కి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ లేదు కాబట్టి వారు సంప్రదించి ఉండకపోవచ్చు ఏమో. ఏమంటారు? ముఖ్యమంత్రి గారి మీద ఒక కంప్లైంట్ చేశారు జాగృతి అధ్యక్షురాలు కవిత గారు, మీకు స్వయంగా వచ్చి కంప్లైంట్ చేసినటువంటి తను ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి గ్రామాల్లో పర్యటిస్తున్నారు, ఐ మీన్ జిల్లాలో అదంతా ఎన్నికల కోడ్ ఉల్లంఘన అని చెప్పేసి తను కంప్లైంట్ చేశారు. నిజానికి ఉల్లంఘించారా లేకపోతే ఏం చెప్తున్నాయి నిబంధనలు? ఏవో ఉత్సవాలు 2 years కంప్లీషన్ అని విజయోత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పి గవర్నమెంట్ వారు మాకు తెలియజేశారండి. అండ్ కవిత గారు కూడా మా దగ్గరికి వచ్చారు. మేము దాన్ని మా దృష్టిలో ఉందండి, తగు విధమైన సూచనలు కూడా మేము ఇవ్వడం జరిగింది. మీకు అందరికి తెలుసు కదా, ఎంసీసీ కమిటీకి 2 కమిటీలు వేశాం. మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను. సిఎస్ గారి ఆధ్వర్యంలో ఒక స్టేట్ లెవెల్ కమిటీ ఉంది. ఏదైనా ఎంసీసీకి లోబడి కార్యక్రమాలు చేసుకుంటామంటే వారు మాకు ప్రతిరోజు కూడా రికమెండేషన్స్ పంపిస్తూ ఉంటారు. సిమిలర్లీ ఎంసీసీ ఏరియాస్లో లేనటువంటి వాళ్ళకి ఎవరైనా తమ భాషణల ద్వారా కానీ తమ యొక్క యాక్టివిటీస్ ద్వారా కానీ ఓటర్స్ని ఇండ్యూస్ చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ కనుక స్పెసిఫిక్గా మనకు వస్తే అటువంటి దానికి కూడా మేడం గారి ఆధ్వర్యంలో ఒక మీడియా కమిటీ కూడా మేము వేయడం జరిగింది. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రైవేట్ మీడియా సంస్థల ద్వారానే ఉంటాయి కాబట్టి ఆ ప్రైవేట్ మీడియా సంస్థలకు ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ డ్యూరింగ్ ద ఎలక్షన్ పీరియడ్ అది మీకు బాగా తెలుసు కాబట్టి ఆ సూచనలను అనుసరించి అటువంటివి ప్రసారం చేశారా అన్న విషయాలు కూడా వారు పరిశీలన చేస్తారు. ఈ 2 కమిటీలు పరిశీలన చేసి మాకు రికమెండేషన్ అనేది వచ్చినప్పుడు తప్పకుండా మా దగ్గర నుంచి చర్యలు అనేవి సూచనలు అనేవి అలాగే దానికి తగు మోతాదుగా మేము క్లియరెన్స్ అనేవి కూడా మేము ప్రతిదినం మేము ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు అనుమతి అన్నది అండి ఎంసీసీ ఏరియాస్లో మాత్రమే ఉంటుంది. అంటే అవర్ జ్యూరిస్డిక్షన్ ఈజ్ లిమిటెడ్ టు ఏరియాస్ వేర్ ది ఎలక్షన్ ఈజ్ అనౌన్స్డ్. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు మన్ కీ బాత్ చేశారు ఆదివారం రోజున, విచ్ ఈస్ గోయింగ్ టు బి టెలికాస్ట్ ఆల్ ఓవర్ అర్బన్ అండ్ రూరల్ తెలంగాణ ఏరియాస్లో కూడా. అయితే నేను చెప్పను. సో ఆల్ ఇండియా రేడియో వాళ్ళు మాకు ప్రపోజల్ తీసుకొని వచ్చారు. దాంట్లో వాళ్ళు ఏదో సింపుల్గా అన్నారు, మీరు అన్న విషయమే, ఇది మేము రెగ్యులర్గా చేస్తున్నటువంటి కార్యక్రమం, దీంట్లో ఓటర్స్ ఎటువంటి ఇండ్యూస్మెంట్ కూడా మేము ఇవ్వము, ఈ యొక్క కార్యక్రమానికి మీరు క్లియరెన్స్ ఇవ్వండి అని. ఎందుకు అంటే అది రూరల్ ఏరియాస్లో కూడా ప్రసారం అవుతుందని చెప్పి. సో అదేవిధంగా ఎంసీసీ కోడ్ని అనుసరించి మేము వాటిని క్లియర్ చేయడం జరుగుతుంది. తప్పితే దాంట్లో పర్మిషన్ అట్లా ఉండదండి. అది మీటింగ్లకు పర్మిషన్ అనేది ఇచ్చేది పోలీసులే ఉంటుంది. ఎంసీసీ కోడ్ని అనుసరించి ఓటర్స్కి ఇండ్యూస్మెంట్ లేకుండా కార్యక్రమాలు చేసుకోవాల్సిందిగా మేము సూచనలు అనేవి ఇస్తాం. అవి అడిగిన వాళ్ళకి తప్పకుండా ఆ సూచనలు ఏమేమి ఉంటాయి, కోడ్లో ఎటువంటి యాక్టివిటీస్ చేయొచ్చు చేయకూడదు, ఆల్ ద డూస్ అండ్ డోంట్స్ని మేము
తెలియజేయడం అనేది జరుగుతుంది. వెబ్ కాస్టింగ్ గురించి తెలుసుకుందామండి. నేను కూడా మీతో పాటు ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దట్ వెబ్ కాస్టింగ్. ఆ అబ్బాయి ఎక్కడో ఉన్నాడు, ప్లీజ్ కమ్. కొంచెం అది డెమాన్స్ట్రేషన్ ఇస్తావా? ఆయన హీ విల్ బి ఏబుల్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్స్ మచ్ బెటర్, బికాస్ మీ అందరి సమక్షంలోనే నేను కూడా దాని గురించి తెలుసుకుందామని వెయిటింగ్. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారండి వెబ్ కాస్టింగ్. మేడం ఇప్పుడు డిజిటల్ క్యాంపెయిన్ చేయొచ్చా మేడం ఈ టైంలో? నిన్న ఆల్రెడీ ప్రొహిబిటెడ్ కదా. మీరు అది నాకు రాసిస్తే నేను పరిశీలన చేసి చెప్తాను అంతే. మేడం ఇంకొక క్వశ్చన్ మేడం, ఇప్పుడు ఎవరికైనా నోటీస్ పొలిటికల్ పార్టీస్ మేడం మీరు అన్నది వినపడలేదమ్మా. నోటీసెస్ ఎన్సీసీ కోడ్ You should ask police about it. మీ తరఫున నేను ఎవరికి దట్ ఈస్ వాట్ ఐ వాజ్ సేయింగ్. ఎంసీసీలో డూస్ అండ్ డోంట్స్ ఒక సూచనలు చేయడానికి మేము ఉన్నాం. అటువంటి సూచనలు ఎవరైనా పాటిస్తున్నారా, పాటించటం లేదా అని చేయడానికి మనకి స్టేట్ లెవెల్ కమిటీస్ 2 ఉన్నాయి. అవి చాలా కొంచెం ఘర్షణకు దారితీసే విధంగా ఉన్నాయంటే మన ఏడీజీపీ గారి యొక్క ఆదేశాలను అనుసరించి కూడా దాంట్లో చర్యలు అనేవి ఉంటాయి. అవి ఏమైనాయి, అవి చర్యలు తీసుకోవడానికి అవి దారి తీసినాయా అన్న రిపోర్టును బట్టి తదుపరి చర్యలు అనేవి ఉంటాయి. మీకు తెలిసిన విషయాలే. Yeah, will you explain to us about the webcasting, please? Elections ఉండవండి అక్కడ. ఎలక్షన్స్ అనేది కాంపిటీషన్ ఉంటేనే ఉంటుంది. వేర్ దెర్ ఇస్ ఎ కంటెస్ట్ దెర్ ఇస్ ఎ పోల్. వేర్ దెర్ ఇస్ అన్కంటెస్టెడ్ సింగిల్ నామినేషన్ ద పోల్ ఇస్ డిక్లేర్డ్. వేర్ దెర్ ఆర్ నో నామినేషన్స్ దెర్ ఇస్ నో పోల్. మేడం ఎలక్షన్ లో నోటా అనేది కూడా ఒకటి ఉంది కదా. నోటా ఉన్నప్పుడు మరి ఎట్లా రికార్డ్ చేయబడుతుంది? నోటా ఇస్ అది చెప్పండి. నోటా ఉంటే ఏంటి అబ్జెక్షన్ ఉండొద్దా? సింగిల్ నామినేషన్ ఉన్న చోట దే డోంట్ గో టు పోల్ అండి. ఇట్ ఈస్ నోన్ యాజ్ అన్కంటెస్టెడ్ పోల్. అంటే నామినేషన్ స్టేజ్, వ్యాలిడ్ నామినేషన్ స్టేజ్లోనే అయిపోతుంది విత్డ్రావల్ తర్వాత. ఆల్ దోస్ ఆఫీసెస్ విచ్ గో టు పోల్ అంటే కంటెస్ట్ ఉన్న చోటనే పోల్కి వెళ్తాయి. కంటెస్ట్ ఉన్న చోటనే బ్యాలెట్ పేపర్ ఉంటుంది. కంటెస్ట్ ఉన్న చోటనే ఓటింగ్ అనేది ఉంటుంది. సో నోటా అనేది కంటెస్టెంట్ కాదు. ఎక్కడైతే కంటెస్టెడ్ పోల్ ఉంటుందో ఆ కంటెస్ట్లో పాల్గొనే వ్యాలిడ్ నామినేషన్స్లో ఉన్న వ్యక్తులు ఎవరు కూడా మేము ఓటు వేయడం లేదు, మా ఓటు హక్కు వాళ్లకు చెందదు అని చెప్పడం నోటా. నాట్ ఎనీవన్ అబవ్ అనేది ఎప్పుడు వస్తుంది? ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ ఎ కంటెస్టెడ్ పోల్. అంటే అది నాకైతే ఎవరు వచ్చి చెప్పలేదు. బట్ వాట్ వీ హ్యావ్ డన్ దిస్ టైమ్ ఇస్ ఏకగ్రీవాలు అనేది ఉన్నప్పుడు నేను చెప్పినట్టుగా విత్డ్రావల్ చేసే క్యాండిడేట్ నుండి కూడా మాకు ఎటువంటి ప్రలోభాలు అందలేదు, మేము స్వచ్ఛందంగానే విత్డ్రా చేసుకుంటున్నాము అన్న డిక్లరేషన్ ఒకటి తీసుకున్నాం. డిక్లరేషన్ అనగానే అందరికీ తెలుసు ఇట్ ఈస్ అ సైన్డ్ డిక్లరేషన్ కాబట్టి వాళ్ళు కొంచెం 4 సార్లు ఆలోచించుకొని లాయర్లను కన్సల్ట్ చేసే సైన్ చేశారు అని నాకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చెప్పారు. సిమిలర్లీ సింగిల్ నామినేషన్ ఉన్న చోట కూడా అక్కడ అదే విధమైన డిక్లరేషన్, నేను ఎవరిని కిడ్నాప్ చేయలేదు, నేను ఎవరిని ఇండ్యూస్ చేయలేదు, ఎటువంటి బెదిరింపులకు పాల్గొని ఎవరిని విత్డ్రా చేసుకోలేదు అన్న ఒక డిక్లరేషన్ మేము తీసుకున్నాం. ఈ 2 చేయడానికంటే ముందు ఏం చేశామంటే అన్ని డిస్ట్రిక్ట్లో కూడా ఒక సెల్ అనేది ఏర్పాటు చేసాం. ఎక్కడైతే ఇండ్యూస్మెంట్ టు ద ఓటర్స్ అనేది ఉంటుందో అటువంటి ఇండ్యూస్మెంట్ ఒక న్యూస్ ఎక్కడ ఏ విధంగా వచ్చినా, వాట్సాప్లో వచ్చినా, సోషల్ మీడియాలో వచ్చినా, న్యూస్ పేపర్లో వచ్చినా, ఇన్ రైటింగ్ మాకు తెలియజేసినా కూడా వెంటనే ఈ సెల్ని యాక్టివేట్ చేసి రిపోర్ట్ తెప్పించుకోండి అని. ఎక్కడైతే మాకు కొంచెం సీరియస్గానే ఉంది అన్న చోట స్వయంగా ఆర్డీఓ అండ్ డిఎస్పీ
కూడా వెళ్ళి అక్కడ విచారణ చేశారు అని మాకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి రిపోర్ట్స్ వచ్చినాయి. ఆ విధంగా వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ ఈ యొక్క వాట్ ఎవర్ రిపోర్ట్ అనేది అలిగేషన్స్ దాంట్లో ఉన్నాయో ఈ విధంగా చేస్తున్నారు అనే ఒక చర్యలు ఏవైతే అక్కడ చెప్పడం జరిగిందో అవి ఉన్నాయా లేదా అనే ఒక విషయాన్ని ఇన్ రైటింగ్ రిపోర్ట్స్ కూడా పొందుపరచడం జరిగింది. వేరెవర్ సచ్ కేసెస్ వేర్ బ్రాట్ టు ద నోటీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు ఇది కూడా ఒకటి మనం రిపోర్ట్స్ కూడా పెట్టుకున్నాం అక్కడ. రెండోది మనం డిక్లరేషన్స్ కూడా తీసుకున్నాం. మూడోది ఏం చెప్పామంటే ఎక్కడ ఎటువంటి అనుమానం ఉన్నా కూడా అబ్జర్వర్ని ఆ ఒక డిక్లరేషన్ ఆఫ్ ద సింగిల్ కంటెస్ట్ రిజల్ట్ అండ్ ఆల్సో ద ఎలక్షన్ సర్టిఫికెట్ని కూడా నిలిపివేయమని చెప్పాం. సో అట్లా ఒక ప్రాసెస్ని మేము కల్పించడం జరిగింది ఈసారి. అది మరి పాజిటివ్గానే పనిచేసిందని మేము భావిస్తూ ఉన్నాము. మేబీ ఇది ఫస్ట్ టైం కాబట్టి ఇంకా అందరికీ అర్థమై తెలిసే లోపల పర్హాప్స్ మనకి ఇంకా తక్కువ రిజల్ట్ కనిపించింది. ఇప్పుడు ఫస్ట్ టైం అఫిడవిట్ అనేది ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఎలా ఉండేది, మీ ఆస్తి వివరాలు చెప్పాలి, మీ పిల్లలు ఎంతమంది చెప్పాలి, ఆర్ ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ క్యాస్ట్ సర్టిఫికేట్ అట్లాంటివి కూడా. సిమిలర్లీ ఈ డిక్లరేషన్స్ కూడా ఇది మనం కంటెస్ట్ చేయాలంటే ఇటువంటి డిక్లరేషన్స్ మనం ఇవ్వవలసి ఉంటుంది అని వాళ్ళు తప్పకుండా కన్సల్ట్ చేసుకుంటారు. ఈ డాక్యుమెంట్స్ మీరు ఇవ్వాలి అని ఆ విధంగా కన్సల్ట్ చేసుకున్నప్పుడు కాస్త జాగ్రత్తగానే వ్యవహరిస్తారని మేము అనుకుంటూ ఉన్నాము. ఎందుకంటే ఇవన్నీ రిటర్న్ డాక్యుమెంట్స్ కాబట్టి అండ్ ఇట్ కెన్ ఆల్సో బి కమిటెడ్ టు కోర్టు కాబట్టి ఎవరైనా సరే జాగ్రత్త. మేడం, కొన్ని మండలాల్లో నామినేషన్ పత్రాలనే ఎత్తుకుపోయారు దొంగలు. అట్లాంటి వాటి భద్రత లేనప్పుడు రేపు ఈ బ్యాలెట్ బాక్సులకు భద్రత ఎట్లా ఉంటుంది మేడం? అలా ఇట్ ఈస్ ఐ డోంట్ నో, మన ఏడీజీపీ గారే చెప్తారండి. అన్ని నామినేషన్స్ కూడా మనం మీకు తెలుసు కదా, ఒక మనిషి 3 సెట్లు ఇచ్చినట్టే మేము 3 చోట్ల కానీ భద్రపరుస్తాం, దాన్ని స్కానింగ్ కూడా చేసుకుంటాం. కాబట్టి మనకు ఇటువంటి సంఘటనలో ఒకటి మన దృష్టిలోకి వచ్చింది అండ్ వెంటనే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అవి రిపోర్టెడ్ టు us and they have also taken immediate necessary action. అప్పటికే నామినేషన్స్ పర్వం ముగిసిపోయింది కాబట్టి దట్ డిడ్ నాట్ హ్యావ్ మచ్ ఇంపాక్ట్ ఆన్ ఎలక్షన్ ప్రాసెస్. అది విషియేట్ చేయలేదు ఆ ఎన్విరాన్మెంట్. మేడం, ఇప్పుడు పూర్వపన్ గుడ్ గవర్నెన్స్ ద్వారా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? నోటా టీచర్ యాజ్ ఏ క్యాండిడేట్ ఆల్రెడీ అస్సోము వేరే స్టేట్లలో ఉంది. మరి ఇప్పుడు మీకు వివరించిన లాస్ట్ టైం ఒకసారి మనం అందరం పొలిటికల్ పార్టీ మీటింగ్స్ కూడా చేసుకున్నాం. నోటా అనేది ఒక క్యాండిడేట్గా చేయవచ్చున, అది ఎక్కడ ఏ స్టేట్లో కూడా అది చేయలేదండి. అన్నిటి మీద నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఏం చేయాలి, అలాగే సింగిల్ కంటెస్ట్ ఉంటే కూడా ఒక బ్యాలెట్ పేపర్ అనేది నిర్వహించి బ్యాలెట్ పేపర్ ద్వారానే సింగిల్ నామినేషన్ది కూడా ఒక ఎలక్షన్ లాగా జరిపించాలి అనే ఒక ఉద్దేశాన్ని వ్యక్తపరుస్తూ ఒక బిల్ అనేది దాఖలైంది. దానికి ఈసీఐ వాళ్ళు కూడా కౌంటర్ అనేది వేశారు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా కౌంటర్ అనేది వేశారు. అది ఇప్పుడు సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నది అని చెప్పి మేము ఆ సెంటర్ కూడా తెలియజేయడం జరిగింది. వారికి కూడా ఈ నాలెడ్జ్ ఉన్నది. ఎందుకంటే అత్యున్నతమైన న్యాయస్థానంలో ఈ ఒక విషయం ఆల్రెడీ ఒక పరిశీలనలో ఉన్నది కాబట్టి తదుపరి మేము కూడా ఆ ఒక ఆర్డర్స్ని బట్టి అందరికీ అది బైండింగ్గా ఉంటుంది కాబట్టి మేము అదే పాటిస్తామని చెప్పి నేను ఇన్ రైటింగ్ కూడా వారికి తెలియజేయడం జరిగింది. ఏ ఎలక్షన్ అయినా కూడా అది వర్తిస్తుందండి, ఎవరు నోటా పెట్టుకున్నా కూడా అది వర్తిస్తుంది. ఏ సింగిల్ నామినేషన్ ఏ ఎలక్షన్లో ఉన్నా కూడా సుప్రీంకోర్టు ఇచ్చే జడ్జిమెంట్ అన్నది మాకు ఎనీ కోర్ట్ ఫర్ దట్ మ్యాటర్ కోర్ట్ ఆర్డర్స్ మేము తప్పకుండా పాటిస్తాం. సో నౌ వీ విల్ హ్యావ్ అ లుక్ ఎట్ దిస్ అండ్ understand more about the various arrangements that have been made for the webcasting and how we will be seeing it here in the control room. బాగానే ఉందా? సో మాకు ఇన్ని స్క్రీన్స్ ఉన్నాయి కాబట్టి అట్ అ టైమ్ వీ కెన్ చూస్ ద డిస్ట్రిక్ట్స్. ఒక 5 minutes లో ఆల్ డిస్ట్రిక్ట్స్ కూడా మనం కవర్ చేసుకోవచ్చు అండ్ దిస్ విల్ బి అవర్ కంట్రోల్ రూమ్. 400 విలేజెస్ కి వెబ్కాస్టింగ్ చేయనట్టు కారణం ఏంటి? అంటే ఆ ఒక డిస్కషన్ యాక్చువల్లీ ఏడీజీపీ గారు కూడా ఇంకా వివరంగా చెప్తారు. ఇది పోలీస్ బందోబస్తులో ఒక భాగం వెబ్కాస్టింగ్ కూడా. అంటే వాళ్ళకు ఫోర్సెస్ ఎన్ని ఉన్నాయి, అలాగే అక్కడ ఎస్పీ గారు అండ్ కలెక్టర్ గారు కూర్చొని డిసైడ్ చేసినటువంటి సెన్సిటివిటీని బట్టి
చేస్తారు. అది వాళ్ళు ఇచ్చినటువంటి నంబర్కి అనుగుణంగానే సిపిఆర్ గారు ఈ వెబ్ కాస్టింగ్ ఆర్గనైజ్ చేశారు. సో ఇట్స్ లైక్ ఎ టీమ్ ఎఫర్ట్. వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ ప్రతి ఒక్క చోట ఇది పొందుపరచడం జరిగింది. అక్కడ కమిషనర్స్ అండ్ ఎస్పీస్ ప్రధానంగా ఈ యొక్క డెసిషన్ అనేది తీసుకుంటారు. అండ్ వేర్ దెర్ ఇస్ నో వాళ్ళు అన్నారు కదా, ఎక్కడైతే వెబ్ కాస్టింగ్ కుదరదో, అస్సలు సిగ్నల్స్ అనేవి ఉండవో అలాంటి ప్లేసెస్లో ఫోర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అట్లా కాంబినేషన్తో పాటు ఈ బందోబస్తు అరేంజ్మెంట్ అనేది చేసుకుంటారు. కాబట్టి జనరలీ ఈ సెక్యూరిటీ ప్లాన్ ఈస్ క్లియర్డ్ బై ద హెడ్ ఆఫీస్, డీజీ గారి ఆఫీస్లో ఇది క్లియర్ అవుతుంది. కానీ ప్రపోజల్స్ మనకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచే వస్తుంది. దాన్ని అనుసరించే మేము సజెస్ట్ చేస్తాము. దాన్ని అనుసరించే మరి ఈ యొక్క వెబ్ కాస్టింగ్ కూడా ఆర్డర్స్ ఇచ్చారు మన స్టేట్ ఎలక్షన్ అథారిటీ సృజన గారు. మేడం